అండి. ఆ! సౌందర్య గారంటే గుర్తుకొచ్చింది. హ్మ్. 'నిన్నే ప్రేమిస్తా' అసలు అంటే సర్దుకుపోదామండి. హ్మ్. ఈ సినిమా వర్క్ చేశాను. అంటే మనం చెప్పొచ్చో లేదో ఇంటర్వ్యూలో అంటే సౌందర్య గారిని చూస్తే సౌందర్య అని ఎవరు పేరు పెట్టారో తెలీదు. నిజంగా సౌందర్య రాశి. సార్. ఆవిడ అందం గాని, ఆవిడ పర్సనాలిటీ గాని అంటే అంటే అప్పుడు అంటే మగవాళ్ళ దృష్టి అంతే. మీరు ఏమన్నా తప్పుగా అనుకోండి లేకపోతే ఫ్యాన్స్ నన్ను తిట్టుకోనివ్వండి. హ్మ్. అందాన్ని చూస్తే అలాగే ఎళ్లి ఆవిడకి అర్థమయ్యేది. కృష్ణ గారు ఆర్ట్ డైరెక్టర్ గారు ఏంటి చూస్తున్నారనేది. హ్మ్. ఏం లేదు మేడం. గుడ్ మార్నింగ్ మేడం అనేవాడిని. అంటే ఆ చూపు తిప్పుకోలేమండి. ఆవిడని హ్మ్. అలా చూస్తే కళ్ళేంటి, ముక్కేంటి, మొఖమేంటి, పర్సనాలిటీ ఏంటి అలా నిలబెట్టి చూస్తా ఉంటామండి. ఎన్నో సార్లు జరిగి అంటే ఇలా ఇలా మీరిప్పుడు సౌందర్య గారు ఇలా ఉన్నారు. ఎళ్ళిపోతా ఉంటాం. అసలు అంటే ఆవిడ మాట తీరు, పళ్ళ వరస, నవ్వు నిజంగా ఇంకా అంటే హీరోయిన్‌లు లేరని కాదు ఉన్నారు గానీ అంత అద్భుతమైన అందం, అంత అద్భుతమైన మాట తీరు, సౌమ్యం అసలు సౌమ్య అనుకుంటా ఆవిడ పేరు అసలు పేరు. ఏమో ఎవరు పెట్టారో ఏదైనా మంచి ఇన్సిడెంట్ చెప్పండి సార్. 'సౌందర్య' గారికి మీకు మధ్య జరిగింది. ఖచ్చితంగా ఇదే అండి. అంటే త ఎనకాల చూసేస్తున్నా. ఇలా వెనక్కి తిరిగి వెళ్తున్నారు చూసేసి ఆవిడకి అది గుచ్చుకున్నట్టున్నాయి. ఏంటి ఆర్‌డేట్ గారు చూస్తున్నారు అన్నారు. అంటే ఒక ఎక్కించాలి. 'నిన్నే ప్రేమిస్తా'లో నాగార్జున గారిని ఆవిడని పైకి ఎక్కించాలి. ఒక హ్మ్. సెట్టేసాను. చెట్టు మీద ఇల్లేసాను. ఆ ఇంటి మీదకి ఎక్కించాలి. అంటే ఇంకేమవుతది మన దృష్టి అలా ఉన్నాను చూసి విష్ణు గారు తలాంటి తిప్పుతారా? అంటే సరదాగా ఉంటారు నాతో. అంటే ఆళ్ళు గొప్పతనం అండి. ఆళ్ళకి గర్వం లేదు ఆళ్ళకి. అలాగే మీకు 'అగ్ని నక్షత్రం' పనిచేస్తుంటే అమల గారితోటి నాకు ఆ సినిమాలో హీరోయిన్ సార్. ఆవిడే. పొగేస్తున్నా. సాంబ్రాణి మరి అసిస్టెంట్‌గా చేయాలి కదా! గురువుగారు అవునవును. అంటే ఏస్తా ఉంటే అదేదో దిక్కుమాలిన సాంబ్రాణి కళ్ళు ఎర్రగా అయిపోయింది. హ్మ్. ఇలా చూసారు. ఏందండి ఇగ? ఇంద కన్నడ వెచ్చుకుంగా కళ్ళజోడు ఇచ్చిందండి ఆవిడ. హ్మ్. కళ్ళజోడు పెట్టుకొని ఇచ్చింది. అది చూస్తే రైబాన్ గ్లాస్. హుహు. అప్పుడే చూస్తున్నాం ఆర్ ఏదో చిన్న ఆ! టైట్‌లో రైబాన్ గ్లాస్ బ్రాండ్ అమ్మ! అది. అంటే అప్పట్లోనే 3000, 6000 ఏదో పెద్ద నాకు తెలీదు దాని గురించి. హ్మ్. పెట్టుకోండి. లేదు మేడం పర్లేదు. అచ్చుడు అంటే సరదాగా ఉండేవారు. బాగా హ్మ్. మంచిగా అంటే నేను ఆవిడతో ఎక్కువ సినిమాలు వర్క్ చేశాను. అంటే నిన్న 'నిర్ణయం' కూడా నేను 'నిర్ణయం' చాలా సినిమాలు. ఇది అప్పట్లో నాకు అక్కడి నుంచి పరిచయం. హ్మ్. ఇక్కడికొచ్చాక కాదు. నాకు అక్కడే మెడ్రాస్ నుంచి పరిచయం. కళ్ళజోడు ఇచ్చారు. అయిపోయింది. ఓకే. అదే పెట్టుకున్నాం అయిపోయింది. పెట్టుకోక కొడతానంటుంది ఆవిడ. హ్మ్. సరే బావుంది. అయిపోయింది. ఆ! ఎళ్ళేటప్పుడు ఇచ్చేయాలా? ఉంచుకోవాలా? ఒక డౌట్ ఉంటది కదా! మనం కాస్ట్ తెలిసిపోతుంది చూడగానే. అర్థమవుతుంది. ఆ! అంటే "நீங்க வச்சுக்கோங்க. ఎప్పుడైనా పొగేస్తే" ఆవిడ తమిళ్ మాట్లాడేవారు అప్పట్లో. హ్మ్. "நீங்க வச்சுக்கோங்க. எப்போது போகப்பட்டா యూజ్ பண்ணிக்கோங்க" అంటుంది. అబ్బా! ఓయమ్మో! ఏంటంటే ఎంత అందుకనే ఆవిడ బ్లూ క్రాస్ అవును. అంటే జనాల మీద, జంతువుల మీద ఒక అభిమానం, ప్రేమ అండి. ఆ మంచితనం అప్పటినుంచే ఉంది. ఉందండి అసల. నేనే ఎగ్జాంపుల్. అంటే రేబాన్ గ్లాస్ మనకు తీసి ఇచ్చేసి మళ్ళీ అడగట్లేదు. ఉంచుకో నువ్వు పెట్టుకో ఎప్పుడైనా పొగేస్తే హ్మ్. నువ్వు పెట్టుకో అంటుంది ఆవిడ. అబ్బా! 'నిర్ణయం' సినిమాలో ఒక పావురం ఒక దగ్గర నిలబడాలి. హ్మ్. అంటే ఇప్పుడు పావురం ఇక్కడ పెడితే అది ఉండాలి అలా. ఎందుకుంటది పావురం? అది ఒక ఎగిరిపోద్ది గదా! ఎగిరిపోద్ది. హ్మ్. మాకు సినిమాకి కొన్ని ట్రిక్కులు తెస్తాడు. నేనేం చేశానంటే డైరెక్టర్ గారికి చెప్పి, "ఉంటా సార్ మీరు రెడీ టేక్" మీరు టేక్ అంటే పెడతానన్నా. హ్మ్. కట్టకూడదు కృష్ణ అది అలా ఉండాలి. కొంచెం అటు ఇటు తిరుగుతది అది అలా ఉండదు. కట్టను సార్ రెడీ ఉంటదండి. అమల గారు ఉన్నారక్కడ సీన్‌లో. డైరెక్టర్ దగ్గరికి "సార్ అమల గారిని కొంచెం మీరు మాట్లాడుతూ ఉంటే నేను నిలబెడతాను." "అదేంటి" అన్నారు. నేను చెప్తాను మీరు అంతే. ఆ పావురాన్ని పట్టుకొని గిరగిర తిప్పా. హ్మ్. ఇలా తిప్పితే ఏమవుద్దంటే దానికి మైండ్ తిరిగిపోద్దండి. అలా పెట్టా అంతే. దాన్ని జిర్రని తిరిగి ఇలాగ అక్కడే నుంచుంటది. హ్మ్. ఎక్కడికి ఆవిడ చూసిందంటే కొట్టేస్తది వచ్చి నన్ను. అస్సలు బాధేస్తది నాకు భయం. అంటే హ్మ్. మంచిగా ఉండేవారు. ఒక ఆమెకి జంతువుల్ని, పక్షుల్ని ఇబ్బంది పెడితే అవస్థ. అప్పటి నుంచండి. ఆ! "ఏయ్! అప్పుడేనా ఎక్కేది ఎప్పుడే?" అలాగే నిలబడుతుంది ఎలాగా అని అడుగుతున్నారు ఆవిడ. ఆమె చూడలేదా తిప్పింది? నేను చెప్పాను డైరెక్ట్‌గా. "సార్ ఆ! నిలబెడతాను గానీ కొంచెం మేడం మళ్ళీ కసేత్తది నన్ను." ఆ! అక్కలాగా మా అక్క అనుకుంట తిరిగేవాళ్ళం. ఆ! అప్పుడు మణిరత్నం గారి గురించి తెలుసు కదండీ మాకు. ఆ హ్మ్. సినిమాకి అసల అప్పటి నుంచి మాకు పరిచయం. అలా నిలబడి "అప్పుడే నీకిది" అంది. "ఏమో మేడం మళ్ళీ నిలబడింది" అంటున్నా. తెలిస్తే కొడతది కోపం మీద మామూలుగా కాదనమాట. అంటే జంతువులను ప్రేమించడం, మనుషుల్ని ప్రేమించడం ఒక వాళ్ళకి అంటే నిజంగా ఆళ్ళకి ఉన్న మంచి దయాగుణం అనాలా? దాన్నేమనాలో అంటే ఎలాగ సౌందర్య గారు కూడా షెడ్యూల్ అయిపోయిన వెంటనే అంత క్యాష్ అలా తీసిచ్చేసి అందరికి ఇవ్వండి అని చెప్పి ఇచ్చేదండి. వారి సొంత డబ్బులు. ప్రొడ్యూసర్‌ని అడిగి ఇవ్వడం అలాంటివి హ్మ్. లాస్ట్ రోజా? ఇవాళ లాస్టా? రేపు లాస్టా? రేపటికి అయిపోద్దన్నది. హ్మ్. వెళ్ళిపోతున్నా ఎల్లుండి లాస్ట్ కదా! అని చెప్పేసిందంటే అయిపోయిందండి డబ్బు పట్టుకోవడం. టక్కన అలా ఇవ్వడం. ప్రతి సినిమాకిస్తారు. హ్మ్. అందరికీ ఇమ్మంటది. ఆ!
అసలు మంచోళ్ళని దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు. అందుకనే శివుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ అంతే. అంటే ఇందాక మనకి మాటల మధ్యలో ఈశ్వర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, హ్మ్. సో కొన్ని క్వెషన్స్ ఈశ్వర్‌కి సంబంధించిన క్వెషన్స్ అడగండి. ఉన్నాయి. అవి అడుగుతాను. ఫస్ట్ 'ఈశ్వర్' సినిమాకి అనుకున్న హీరో తరుణ్ గారా? బన్నీని అనుకున్నారు. నాకు తెలిసి అంటే ఏమో అంటే ఫస్ట్ తరుణ్ అనుకున్నారు. బన్నీ అనుకున్నారు. ఆ! తర్వాత ఎవరో ఒక అబ్బాయి పొడుగ్గా 6 అడుగుల అబ్బాయి ఆఫీస్‌కొచ్చాడు. హ్మ్. చూస్తే ఇలా బెండ్‌గా నడుస్తున్నాడు. హ్మ్. నేను ఆర్ట్ డైరెక్టర్ కంపెనీకి ఆల్రెడీ. ఇది ప్రామెంట్ ఇద్దరు చేశాను. హ్మ్. ఆ కంపెనీలో పర్మనెంట్‌గా ఉన్నా. బూరుపల్లి శ్రీనివాసకృష్ణ గారు, అశోక్ గారు ఇద్దరు. హ్మ్. ఆ అశోక్ గారు ఇప్పుడు ఈ సినిమాకి సెపరేట్‌గా సోలోగా చేసుకుంటే జయంత్ డైరెక్టర్. హ్మ్. జేఎన్‌సీ పరంజ్ గారు డైరెక్టర్. ఇగో ఈ మన కృష్ణ ఈ మనకి వెంటనే ఆతృత ఏ ఊరండి మీది? అంటే తెలిసయింది పలానా కృష్ణరాజు గారి పని అర్థమవుద్ది కానీ, హ్మ్. ఏ ఊరండి మీది? మీది ఏ ఊరు? మాది భీమవరం అండి. భీమవరం అంటే ఎక్కడండి? అంటే చిన్న మాకు ఒక చిన్న అటాచ్‌మెంట్ ఏర్పడింది అవును. అప్పుడే. సరే చూసారు బానే ఉన్నాడు పర్సనాలిటీ మరి యాక్టింగ్ గీక్టింగ్ బా చేస్తాడా? హ్మ్. 'జవహర్ రెడ్డి' కెమెరామన్. హ్మ్. 'జవహర్ నువ్వు, కృష్ణ' హీరోని తీసుకొని బయటికెళ్ళిపోయి వీడియో కెమెరా తీసుకొని షూట్ చేసుకురండి అక్కడక్కడ డైలాగులు ఏదో ఒకటి. కృష్ణ నువ్వు ఏదో చేపిస్తావు చేపించు. ఏదో చేత్తన్నావు 70 రకాలు చెయ్యి. అది నేను చేసుకొస్తాను సార్. హ్మ్. ఇంత క్యాసెట్‌లు ఆ రోజుల్లో. క్యాసెట్ పెడితే గాని రాదు. ఎళ్ళాం రోడ్డు మీద నుంచున్నాం. పరిగెట్టండి. అందరూ చూస్తున్నారండి ఇక్కడ పరిగెడతామంటే పిచ్చోడు అనుకుంటారండి. మీతో 'ప్రభాస్' గారు. ఆ! పరిగెట్టిచ్చాను. వీడియో కెమెరా పెట్టి అటు నేను అక్కడ డైరెక్టర్‌గా ఫీల్ అయిపోయా. ఆ! జవహర్ రెడ్డి కెమెరామను. డైరెక్టర్ రెడ్డిగా నేనే డైరెక్టర్ అప్పుడు. మీరు అవును. పరిగెట్టండి. మీరు పరిగెట్టుకు రండి అక్కడి నుంచి. సార్ ఇక్కడ అందరూ చూస్తున్నారండి. పరిగెట్టడం ఏంటంటే, సార్ రేపొద్దున 100 మందిలో చెప్తాడు. పరిగెట్టాలి. అంతే అంటారా? సరే పరిగెట్టుకోవచ్చు. హ్మ్. సార్ ఆడ బస్ స్టాండ్‌లో నుంచున్నాడు. సార్ నేను అమ్మాయిని సార్. నాకొచ్చి ఐ లవ్ యూ చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ బస్ స్టాండ్‌లో అమ్మాయిని నుంచొని చూస్తున్నారు సార్. నవ్వుతారు సార్. నన్ను పిచ్చోడు అనుకుంటారు సార్. చెయ్యాల్సిందే. చేయండి. వచ్చి ఆయన కొంచెం ఇలా ఉండేది. నేను చెప్పాను. అది కొంచెం అది దింపండి సార్. మీరు ఈశ్వరుకి తర్వాత ప్రభాస్‌కి చిన్న అవును. ఈ ఈ ఈ బాడీ లాంగ్వేజ్ వేరియేషన్ ఉంటది. హ్మ్. అది చేపించి చెప్తే అసలు అద్భుతంగా యాక్ట్ చేశాడు. అంటే తెలియకుండా ఆ మనిషిలో ఏదో ఉందని అప్పుడే నేను ప్రొడ్యూసర్‌కి చెప్పానండి. సార్ కుర్రోడు మామూలుగా లేడు. మీరు పట్టుకోండి 4 సినిమాలు సంతకం వేయించుకోండి అంటే, చూద్దాం కృష్ణ అన్నాడు అశోక్ గారు. హ్మ్. ఈ రోజు 4 సినిమాలంటే 400, 100 కోట్లు. అంతే కదా! సంతకం ఇప్పుడొద్దు. 10 ఏళ్ల తర్వాత నాకేం రాయించుకున్నా రాయించుకోవచ్చు ఆయన. ఇప్పుడు రాపించుకుంటే ఆ 4 సినిమాలకు గాను 4,000,00,00,000 ఈజీగా తీసి పక్కనేసుకోవచ్చు. నేను అందుకనే ఇప్పుడు మన ఈ సామ్రాట్ ఉన్నాడు కదండీ! హ్మ్. నెక్స్ట్ సినిమా నేను సంతకం పెట్టించుకున్నా. సార్. మీరు యాక్టింగ్ చూస్తే ఓహో! ఎందుకు పెట్టించుకున్నాడు కృష్ణమయ్య అని రేపు అనుకుంటారు మీరు సినిమా చూసిన తర్వాత. సార్. అంత అద్భుతమైన ఆర్టిస్ట్ చేశాడు. అంటే అంత కసి ఉంది లోపల ఆయనకి పడలేదంట. బావలో విలనం. హ్మ్. అనుష్క గారితోటి పంచాక్షరిలో ఉంటది క్యారెక్టర్ అంతే గాని ఆవిడ హీరోయిన్ ఇంకేముంటది. అలాంటి వల్ల ఆయన ఇప్పుడు మాకు నేను 2, 3 సార్లు అడిగానండి హీరోని. ఇంత యాక్టింగ్ పెట్టుకొని ఇంట్లో ఏంటి సార్ మీరంటే నాకెవడు ఇవ్వలేదండి అవకాశం. ఇలాంటి రాలేదండి ఇలాంటిదండి. కసిగా చెప్పాడు. ఏంటి సార్ మీరు యాక్టింగ్ చేయండి నాకు కావాల్సింది చేయండి అని చేశాడసలు. అంటే 'ప్రభాస్' గారిని అలా పరిచయం అవ్వబట్టే ఆ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్ యాక్టింగ్ చేద్దాం లేదు ఫస్టు. హ్మ్. కూడా యాక్ట్ చేశాను కదా! బస్ స్టాండ్‌లో నుంచొని సార్ అవును. నేను నాకు వచ్చి డైలాగ్ చెప్పండి. ఇలాంటివి చెప్పేసరికి ఆయన అన్నాడు, "ఏవండీ ఈయనకి కూడా ఆశయం ఉందా?" అన్నాడు జయంత్ గారు. జయంత్ గారికి ఇంక అదే ఛాన్సు. 'ప్రభాస్' గారే అడిగారు మీకిమ్మని. ఆ! ఆ! ఆయన కూడా ఉంటే కొంచెం అంటే హెల్ప్ అంటే లైట్ ఇక్కడ ఉందండి. ఆయనకి తెలీదు. అంటే మొన్న 'ఫౌజీలో' కూడా డైరెక్టర్‌కి పిలిచి ఆ డైరెక్టర్‌కి పిలిచి నా గురించి చెప్తున్నాడు ఆయన 'ప్రభాస్' గారు. హ్మ్. "నీకు తెలుసా అండి?" అన్నాడు. ఆర్ట్ డైరెక్టర్ తెలుసు." కాదండి. నాకసలు లైట్‌లో ఎలా నుంచోవాలో, ఆ డైలాగ్ ఎలా చెప్పాలో ముందు ఈయన చెప్పాడు. తర్వాత నేను చెప్పాడండి. హుహు. అంటే అప్పుడు మనకి నాన్ వెజ్ కూడా పెట్టేవారు కాదు కదండీ! ఆదివారం ఒక్కరోజే అనుకోండి కదా! అన్నాడు. హ్మ్. సండే పెట్టేవారండి. మా ఇంట్లోంచి పట్టుకెళ్ళేవాడిని. హ్మ్. అంటే తింటాడని తెలుసు నాకు. సండే మాత్రమే లీవ్ ఆయన. అంటే ఆదివారం వదిలేస్తాడు. చిరంజీవి గారని కోచ్. ఆ! జిమ్ ట్రైనరు. అసలు ఏం బాడీ పర్ఫెక్ట్ మనిషి అతను. హ్మ్. అంటే ఎంత కఠినంగా ఉంటాడంటే రోజుకి ఇంత కప్ రైసు, 2 బాయిల్డ్ చికెన్ గాని, లేతే వెజిటబుల్స్ గాని అంతే అంతే ఫుడ్ మధ్యాహ్నం. 'ప్రభాస్' గారికి. అంతే. 'ఈశ్వర్' టైమ్‌లో. హ్మ్. తిననివ్వడు. హ్మ్. అంటే నేను 2 నిమిషాలు దొంగతనంగా పట్టుకెళ్ళినా కూడా నాకిలా చూసేవాడు. ఏంటది? తీయండి కృష్ణ గారు. తీయండి మీరు ఎళ్ళండి ఏం చేయకండి. ఎళ్ళండి అనేవాడు. హ్మ్. తినడం తినొద్దు. హీరో రావాలతను. ఏదో మాట చంపేసేలా ఉన్నాడు అనుకున్నాను. అంటే ఆయన ఒక సిట్యుయేషన్ చెప్పాడండి. ఆయన దగ్గరికి ప్రభాస్ గారిని తీసుకెళ్ళినప్పుడు సత్యానంద్ గారి దగ్గరికి ప్రభాస్ గారు ఒక రకంగా ఉన్నాడు. అంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు? మంచి గట్టిగా తినేసి బిర్యానీ హ్మ్. అలా ఎళ్ళారు. ఈ చిరంజీవి అనే ఆయన అక్కడ ట్రైనర్ యాక్చువల్లీ. 'సత్యానంద్' గారి దగ్గర ఈ చిరంజీవి గారు కూడా అంటే ఒక్కొక్కటి జిమ్ ఈడు, ఓకే. డైలాగ్ వర్షన్ ఈడు హ్మ్. అలా ఉంటది కదండీ. హ్మ్. అలాగా ఆయన పెడితే ఫస్ట్ రోజు తీసుకొచ్చి అప్పచెప్పారు. ఓకే. ఓకే. మీరు సరే
పొద్దున్న బీచ్‌కి తీసుకెళ్ళేవాడంట. తెల్లారట్లేదు హ్మ్. హీరో గారు. పరిగెట్టు ఆ చివరి చివరి దాకా. పరిగెట్టాడు బాగుంది. పరిగెట్టగానే ఏమనుకుంటాడు మంచి టిఫిన్ సాంబార్ ఇడ్లీని పెట్టేస్తారనుకుంటాడు కదా! ఒక రొట్టె ముక్క ఇచ్చాడంట. అబ్బా! ఏంటి ఏం చేయాలి నాన్న తినాలంతే. తినేసి ముందే చెప్పారంటండి. డబ్బులు జేబులో పెట్టకండి అబ్బాయికి. హ్మ్. హీరో అవ్వాలనుకుంటున్నాడు కదా! మాకు వదిలేయండి. అలాగ చేసి, చేసి చేస్తే వాళ్ళొచ్చారంట 4 నెలల తర్వాత. అంటే నాకు ఆయన చిరంజీవి గారు ఆళ్ళు ఈ ప్రభాస్ గారు చెప్తేనే ఆళ్ళొచ్చి చిరంజీవి గారి కాళ్ళ పడేసుకున్నారంట. చంపేత్తావా మా అబ్బాయిని ఇలా అయిపోయాడంట మనిషి. వచ్చిందెవరు? అదే పెద్దాయన. పెదాయనొచ్చారు. పెద్ద ఇప్పుడు 3 నెలల్లో, 4 నెలలు అయింది కదా! ఇంకో 2 నెలల తర్వాత రండి. అప్పుడు పట్టుకోండి కాళ్ళు. హ్మ్. అంటే ఉన్న ఫ్యాట్‌ని తగ్గించి ఆయన హ్మ్. డైట్ చేపిచ్చి తర్వాత కరెక్ట్‌గా ఏం ఎక్కించాలో ఎక్కించాడు. అప్పుడు 2 నెలల తర్వాత వస్తే గిమ్మన్నాడు. ఈశ్వర్ ప్రభాస్ దట్ ఈస్. హ్మ్. ఇప్పుడు ఈశ్వర్‌లో మీరు చూసే ప్రభాస్, తర్వాత వచ్చే ప్రభాస్ అన్నమాట. నాకు ఆ పోస్టర్ బాగా గుర్తు సార్. చేతులు ఇట్ట చాపి హీరోయిన్ ఎత్తుకుంటాడు. యాహ్! ఇట్లా పెట్టుకుంటే అలా ఆ పోస్టర్ ఇద్దరన చూసినప్పుడు ఇద్దరన దన్ననననననన ఆ సాంగ్‌కి సెట్ చేసామండి అలాగా. హ్మ్. అంటే యాక్చువల్లీ నిజం చెప్తే అది పాపం గండిపేట దగ్గర పందులు దొరికే చెరువది. ఆహా! ఓకే. దాన్ని అంత అందంగా చేశా. హ్మ్. ఆ నీళ్ళన్నీ క్లీన్ చేపించి మళ్ళీ నీళ్లు పోసి ఎంత పని అశోక్ గారు ఏంటి నీళ్ళని మార్చి నువ్వేంటి డ్యామ్ డిమంటాడు ఈయన. హ్మ్. సార్ మరీ బురదలో ఉన్నాయి సార్. పందులు దొరుకుతున్నాయి సార్. సరే పోయించుకో అన్నాడు. పిల్లర్లు పెట్టాం. కర్టన్లు అంటే ఒక మంచి సెట్ అయిందండి. ఈవినింగ్ లైట్‌లో షూట్ చేసాం అది. అంటే ఎందుకు చెప్తున్నానంటే అది ఓర్చుకోవాలి కదండీ. ఇంటి దగ్గర కింగ్ ఎలా తింటాడు? అవును. ఇప్పటికి ప్రభాస్ గారి దగ్గరికెళ్తే తిండి పెట్టి చంపుతాడు మనల్ని. సో తిండి పెట్టి చంపేస్తాడు మనిషిని అంతే. మటన్, చికెన్ ఏదేదో ఉంటాయి. అలాంటోడు కంట్రోల్ రావాలంటే ఎంత నిగ్రహం ఉండాలి. ఎవడో బాహుబలి అయిపోయాడు. హ్మ్. అస్సల ఎంత డెడికేషన్ అండి. మీకెందుకు మీ ఇష్యూ జరుగుతూ ఉంటే ఆయన డైలాగ్ ఫస్ట్ కృష్ణ గారు మీరైతే ఎలా చెప్తారండి డైలాగ్ ఇది అన్నాడు. నేనైతే ఇలా చెప్తా. అదిరే నువ్వెలా చెప్తావు? నేనైతే ఇలా చెప్తా. ఇయన్నీ చూసుకొని మిక్స్ చేసుకొని ఆయన బాడీ లాంగ్వేజ్‌కేసుకొని అప్పుడు డైలాగ్ చెప్పాలి. అందరిని అడిగేవారు. చేయమనేవాడండి. సో అంటే ఇప్పుడున్న అంటే మనిషి ఏమి మారలా. మొన్న నాకు 'ఫౌజీలో' కలిసినప్పుడు అసలు నాకే నేను దగ్గరికెళ్ళలేకపోతున్నా. హ్మ్. అంటే ఎందుకెళ్ళలేకపోతున్నానంటే, ఆయన 'బాహుబలి' గుర్తుకొస్తున్నాడు మనకి. 'ఈశ్వరు', 'ప్రభాస్' గుర్తు రాట్లా. సో ఇప్పుడు 'బాహుబలి', 'ఛత్రపతి' ఎక్కడో ఉంది రేంజ్. మనం దగ్గరికెళ్దామా వద్దా? ఆయనే దగ్గరికొచ్చాడు. అబ్బా! అంటే ఇంత ఏంటండి మాట్లాడరేంటండి మీరు ఏంటండి చెప్పాడు మనోడు మీరు హార్ట్ వచ్చారని. నేను వద్దాం అనుకుంటే ఇగో కొంచెం అదేంది వచ్చి పట్టుకొని అసలు అబ్బా! నిజంగా గంట సేపైనా చేయవదనసల. ఏ అంటే ఆయన ఏ ఏం మాట్లాడారు సార్ ఫౌజీ సెట్‌లో? ఈశ్వర్ గురించే మాట్లాడాడు. ఆ! సార్ ఆ రోజులో ఏంటండి అసలు మనకేం తెలుసండి ఏమీ తెలీదండి అసల. అంటే ఈ లైటింగ్ గురించి చెప్పాడంటే లైట్ ఇక్కడుంది. కొంచెం ఇలా గెంటేవాడిని ఆయన్ని. షాట్‌లో కూడా గెంటేవాడిని. అంటే తెలియకుండా అండి ఇలా వచ్చేసేవాడు. హ్మ్. నీడేదో ఇలా మొఖం మీద నీడ పడేది. ఈ నీడ ఉండకూడదు సార్ చూసుకోండి ఇలాగా. అలాగే అగ్గిపుల్ల బుస్ అని ఎలిగించాయని నేను నేర్పా. హ్మ్. అంటే ఒక్క విద్య ఒకడికి నేర్పకపోతే మనకొచ్చింది అది చచ్చిపోద్దండి. సో కొన్ని వేదాలు మన ఎలా పోయినాయి. ఎదరోకి నేర్పకపోవడం కొన్ని వేదాలు కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ ఎప్పుడూ మనకి మనకు లేనిదేమి లేదు. కొన్ని దాచేసి కొంతమంది స్వార్థంలో పోయినాయి.